టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్కుడైన వేణుస్వామి కొంతమంది హీరోయిన్ల కెరియర్ పరంగా సక్సెస్ కావాలని పూజలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వేణుస్వామి మాట్లాడుతూ అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని పేర్కొన్నారు. నాకు డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు. పొలిటికల్ టాప్ బిజినెస్ మ్యాన్స్ నా క్లయింట్స్ అని ఆయన పేర్కొన్నారు. జ్యోతిష్యం చెప్పి డబ్బులకు కక్కుర్తి పడే స్టేజ్లో నేను లేనని వేణుస్వామి చెప్పారు. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందని ఆయన పేర్కొన్నారు. పబ్ అమ్మేశానని వేణుస్వామి తెలిపారు. రష్మిక మాత్రం నాకు డబ్బులు ఇచ్చారని, వేరే ఏ హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోలేదని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందని, హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు తమకు పోటీగా ఉన్నవాళ్ళు ఎదగకుండా చేస్తున్న సందర్భాలు ఉన్నాయని వేణుస్వామి కామెంట్లు చేశారు. ఎవరైతే అనుమతిస్తారో ఆ సెలబ్రిటీల గురించి మాత్రమే నేను వీడియో పెడతానని వేణుస్వామి పేర్కొన్నారు. హీరోయిన్లు డబ్బులు బలవంతంగా ఇస్తామని చెప్పిన గ్రూప్లో పూజ చేసిన పండితులకు 50,000 రూపాయలు ఇవ్వమని చెప్తానని ఆయన పేర్కొన్నారు. బిజినెస్ మ్యాన్స్ నుంచి నాకు 10 లక్షలు వస్తాయని వేణుస్వామి వెల్లడించారు. అమ్మాయిలలో నేను అమ్మవారిని చూశానని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఒక వృత్తిలో పనిచేసే అమ్మాయిలకు నేను 40 లక్షల రూపాయలు డొనేట్ చేశానని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఎవరైనా బాధపడుతుంటే తాను డబ్బులు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు పంచిన సందర్భాలు ఉన్నాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. శాస్త్రం ఏం చెప్తుందో అది చెప్పాలని, మద్యం గురించి మాట్లాడడమే దోషమని భావించవద్దని ఆయన తెలిపారు. దానమే పరిహారం అని ఆయన వెల్లడించారు.